గుంటూరుకి ప్రధానమైన రహదారుల్లో జీటీ రోడ్ కూడా ఒకటి. ఈరోజు అందరం కూడా ఆ జీటీ రోడ్ దగ్గరే ఉన్నాము. అయితే ఇది పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈ రోడ్ అంతా కూడా శిథిలం అయిపోయి ఒక సంవత్సరం అవుతుంది. అంతకు ముందు నుంచి కూడా ఇది ఎప్పటి నుంచో వేసుకున్న రోడ్డు, R&B డిపార్ట్మెంట్ కిందకు వచ్చే రోడ్డు ఇది జీటీ రోడ్డు. అయితే సంవత్సరంన్నర క్రితం గౌరవ చంద్రబాబు నాయుడు గారు పాట్ హోల్ ఫిల్ చేయాలి అని చెప్పి ఇచ్చిన నిధులతో ఈ రోడ్ని కంప్లీట్గా ప్యాచ్ వర్క్స్ చేసుకోవడం జరిగిందండి. మరి ఈ నేపథ్యంలో సంవత్సరం నుంచి కూడా అధికారుల దృష్టికి అనేక మార్లు ఈ రోడ్డు పరిస్థితిని, దీనికి కావాల్సిన రోడ్డు శాంక్షన్స్ గురించి అనేక మార్లు తిరగడం జరిగింది. అయితే మన కార్పొరేషన్ వాళ్ళు ఈ రోడ్డుని R&B డిపార్ట్మెంట్ కింద ఉన్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో చేద్దాము అని చెప్పి సత్సంకల్పంతో కౌన్సిల్లో రెజల్యూషన్ కూడా తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం ఎన్క్యాప్లో పెట్టైనా ఈ రోడ్ని పూర్తి చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి కారణాలు ఏమయ్యాయో, సమీకరణాలు ఎక్కడ దెబ్బతిన్నాయో తెలియదు, కానీ ఈ రోడ్డు మాత్రం ముందుకు వెళ్ళని పరిస్థితి అలాగే ఉంది. కేవలం ఈ రోడ్డు గురించే మనకి కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఆగస్టులో.